వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే మేము గివ్ అవే ఇస్తామని చెప్పాం కదా, దానికి తగ్గిన క్వశ్చన్ అయితే ఈ వ్లాగ్లో అడుగుతున్నాము. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఇవాళ టిఫిన్ అయితే ఇడ్లీ పిండి రుబ్బానన్న, సో ఇంకా అదే ఉందనమాట, అదే చేస్తాను. ఇంకా చట్నీ కూడా చేస్తున్నాను. మిగిలిన పని అయితే స్టార్ట్ చేయాలి. వీడు దిగడంట, ఎట్లానో వాళ్ళ డాడీ వచ్చే టైం అయింది కాబట్టి ఆయనకి ఏమన్నా ఇచ్చి అప్పుడు పని అయితే మొదలు పెట్టాలి. సొరకాయ పులుసు రెడీ. నేను మాత్రం సొరకాయ పులుసులోకి వాటర్ కొంచెం తక్కువే పోస్తాను, ఎందుకంటే ఈయన క్యారేజ్ కూడా తీసుకువెళ్తారని. కానీ ఈసారి కొంచెం ఎక్కువే పోసాను అనుకోవాలి. ఇక టిఫిన్ అయితే ఇడ్లీ చట్నీ, ఇంకా నిమ్మకాయ లేకపోతే ఎట్లా, నిమ్మకాయ కన్ఫర్మ్ మా ఇంట్లో మాత్రం. మేమైతే తినేసాము. ఇదిగో ఈయనైతే రెడీ అయ్యారు కూడా ఆఫీస్కి వెళ్ళటానికి. ఇంకా ఇల్లు తుడిచేసి బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తే పని అయిపోయినట్టే. వీడికి స్నానం చేయించాలి. ఈలోపు నాకు తెలిసి నిద్రపోతాడు కూడా. ఇద్దరు మధ్యలో చేరింది ఈడ ఆ వైర్ లాక్కోవటానికి. అది సంగతి. నువ్వు వచ్చేలోపే నన్ను పని చేసుకోనీయకుండా పట్టుకొని వేలాడుతాడు. ఇక నేను ట్రైన్స్ పెడతాను, మరి నాకు పని కావట్లేదని. ఈరోజు లంచ్ అయితే ఉసిరికాయ కారం పొడం, సొరకాయ పులుసు, రైస్ అండ్ పెరుగు. వాడైతే పడుకున్నాడు, చలి బాగుంది అందుకని ఇంకా దుప్పటి కూడా కప్పేశాను అనమాట. సొరకాయ పులుసు ఈయన కూడా తీసుకెళ్తారని కొంచెం టైట్గా చేస్తాను అనమాట. ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువే పోసాం అప్పటికి, అయినా అది కొంచెం టైట్గానే అయింది. ఇంకా బాక్స్ కోసం ఇంకా అట్లా చేసుకుంటాం. వాడు బయట చూడటానికి అడ్డంగా ఉందంట, కొడుతున్నాడు కాలెత్తి. రికి ఏం కనిపిస్తుంది నీకు అక్కడ? తొంగి తొంగి చూస్తున్నావు. కాళ్ళు అసలు కిందైనా పెట్టావు, రెండు కాళ్ళు నా కాళ్ళ మీద పెట్టావు. బిజీ. వీడికైతే మంకీ క్యాప్ వేసా, బయట చల్లగా ఉంది, జలుబు చేసిందని. అయినా బయటకు వెళ్తాడంట. ఇక నేను రికి అయితే మా వారు వచ్చే టైం అయిందని ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం. అంటే ఆయన కోసం అని కాదులే కానీ వీడు కూడా కాసేపు బయట చూస్తాడని ఉంచుతా అట్లా బయట. ఇంతకీ మా వాడు మంకీ క్యాప్లో ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. రికీకి అయితే మాయిశ్చరైజర్ ఆన్లైన్లో పెట్టామన్నమాట, ఇవాళ వచ్చింది. నిన్న ఈవినింగ్ పెట్టాను, నిన్న నైట్ పెట్టా. ఇంత టైట్ ఉంది గమ్ము కదా, నిన్నే కంటించింది. అది మామూలు పేపర్ కాదు, పేపర్లో థ్రెడ్స్ లాగా ఉంటాయి అన్నమాట, కాటన్ టైప్. సెబామెడ్ 100 ml 500 అది. ఒకసారికి మళ్ళీ తీసుకుందాం. యాక్చువల్గా చిన్నది తీసుకున్నా నేను, ఎందుకంటే మనోడికి ఇంత మటుకు అసలు ఏం వాడలా. మేము పెద్దవాళ్ళం ఏం వాడతాం అయ్యే వాడేవాళ్ళం అన్నీ. సోప్ అయినా ఏదైనా. ఎక్స్పైర్ డేట్ కూడా 27 వరకు ఉంది. ఎక్స్పైర్ డేట్ 27 వరకు ఉంది, కానీ బాడీలో వచ్చినప్పుడు రాదుగా. దీని మీద అయితే ఏం కాస్ట్ ఇవ్వాల. అది 500 ఉంటుంది. దాని మీద అంత ఉంది, దాని మీద బాక్స్ మీద ఉంటుంది. 460 ఏమో పడ్డది మనకు ఆన్లైన్లో. చైర్ కావాలని అది అంతే, ఇంకా ప్రింటర్లు అయిపోయి ఉంటాయి, చైరు. ఆర్గనైజర్ అయితే నన్నగా వచ్చింది, ఇప్పటిదాకా నేను ఓపెన్ కూడా చేయలేదమ్మా, చేయాలి. అసలు ఏంటి బాక్స్ కాకుండా ఎట్టు వచ్చింది? అది చాలా పెద్ద పార్సిల్ వచ్చిందంట బాక్సు. లేదు, బ్లేడ్ ఉంది. చాలా పెద్ద బాక్స్ వచ్చిందంట పార్సిల్. ఓపెన్ చెయ్యి, గుండ్రంగా తిప్పే టేపు. ఓయ్ కవర్ అయితే చినిగితే నీకేమయ్యా? సైడ్ నుంచి తీసేయచ్చు అసలుకి. కవర్ దాచిపెట్టుకొని ఒడియాలు వేసుకుంటావు ఏంది?
అట్లా కాదులేదంటే రావాలి కానీ అదంట బాక్స్ చాలా పెద్ద బాక్స్ వచ్చిందంట. ఆ డెలివరీ బండి మీద తీసుకోవాలి కాదని చెప్పి మా కంపెనీకి రెగ్యులర్గా వస్తుంటారు, మనం కూడా తీసుకుంటూ ఉన్నాం కదా అయ్యో ఒకటి అని చెప్పి వాడేం చేసిన బాక్స్ తీసి కంపెనీలో పెట్టి పెట్టి అవి తీసుకొని వచ్చిందంట. ఈ లోపల ఏం చూడండి దాంతో ఆడుతుండ్రు. అరే రిక్కీ నీకు పండగ ఏ రోడ్లో మన ఒక్కదాని కోసం వ్యాన్ బెటరు. లేదు వాళ్ళు ఓన్లీ ఈ సీజన్స్లో ఫ్రిడ్జ్లు అలాంటివి ఉన్నప్పుడే పెడతారంట వ్యాను. ఫ్రిడ్జ్లు అలాంటివి ఉన్నప్పుడు వస్తుందంట వ్యాను, మామూలప్పుడు రాదు, బైక్ మీదేనంట. ఇంకా కావాలని అంటే మనకు షెల్ఫ్స్ తక్కువని షెల్ఫ్స్ ఉన్నాయి కాదు ఇటు పెట్టని ఎట్లా కింద వాటిలో ఇక్కడ బట్టలు పెట్టుకోలేము హాల్లో. అక్కడ మంచాలు ఉన్నాయి, వెనకే ఉన్నాయి సామాన్లు. ఇక్కడ మనకు రెగ్యులర్గా ఇంకా వాడేది ఏమి ఉండదు కదా అనేసి బట్టలు కూడా అన్ని షిఫ్ట్ చేశా. యాక్చువల్గా నేను ప్లాస్టిక్ ఐరన్ పెట్టుకోమని చెప్పాను. అవునులే కానీ ఇప్పుడు ఎంత పడింది? 500. ఇప్పుడు రేపటి రోజున అడ్డుగా ఉంది తీసుకెళ్ళాలన్నప్పుడు కావాలంటే వదిలేయచ్చు. ఐరన్ 7 రోజులు పెడతావు పోతా పోయింది 500 వదిలిపడేయచ్చు. మళ్ళీ అది మోసుకు పోవాలి, ఎందుకు వచ్చింది? 1 రోజులు ఉంటే తర్వాత తీసేయడమే. సెట్ చేసేస్తాం ఏంటి? సెట్ చేద్దాం మరి. క్వాలిటీ ఎట్లుంది అసలు? తీసుకో దాంట్లో ఉన్నాయి ఇంకా చాలా తక్కువ. ఏం లేదు, ఏదో కూరగాయలు పెట్టుకోవచ్చు బాగానే ఉంటాయి. కూరగాయలకి మంచి పర్లా కూరగాయలు కానీ ఇట్లాంటి వాటికి ఈ టీవీ రిమోట్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. పక్కన చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సెట్ చేసేస్తా ఇప్పుడు. మా ఆయన అయితే బిల్డింగ్ కట్టినట్టు కడుతున్నాడు, అంటే సెట్ చేస్తున్నాడు. ఈయన మాత్రం చూడండి, ఆయనకు అదేదో ఒకటి తీసుకొని కొరుక్కుంటున్నాడు. సై సినిమాలో డైలాగ్ అది. సై పళ్ళు 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 కొరకు నాకు తెలీదు. ఇవ్వు క్లూ. మన ఊరు నుంచి 50 కిలోమీటర్లు, నాకు 40-50 వస్తుంది. మన ఊరు అంటే ఈ ఊరా ఆ ఊరా? తినాలా? అది ఎక్కువ వచ్చింది. ఇంకా మన విజయవాడకి 70 వస్తుంది మీ ఊరు నుంచి. తెలంగాణ తెలీదు, చెప్పవా? మా కాలేజ్ ఫస్ట్ కాలేజ్ నేను పాలిటెక్నిక్ చేసింది. నువ్వా? నేనే. అదే నువ్వా అలా నోవా అన్న. పాలిటెక్నిక్ అన్నా. అదేం కాలేజ్ చెప్పు? ఏ ఊర్లో ఉంది? కోదాడా. ఓకే. మా అబ్బాయి అయితే బిజీగా ఉన్నాడు. డాడీకి అందిస్తున్నావు నువ్వన్నీ? హైట్ వచ్చింది మరి. 6 పెట్టా కదా మామూలుగా. చెన్నై ఎన్ని ట్రేస్ ఉంటే అన్ని 100 అంటుంది. ఒక ట్రే ఎక్కువ వచ్చినట్టే మనకి ఏదో చెత్త అంటే. ఏం పీకరా గదిలేద్దాం, నువ్వు అందుకనే వద్దన్నావు నాకు అర్థమైంది. కానీ మనం ఆ దేవుడు కదా ఎట్నో అంతగా యూజ్ చేయం కదా, ఆ రూమ్లో పెట్టేద్దాంలే. వీడే ఏం పోడు కదా, మన బట్టలు విడుగున్నా ఆడు బట్టల వరకు ఇందులో వేస్తే నేను ఒక్కదాన్ని కదా తీసేదమ్మా. ప్లాస్టర్ అంటుంది ఇది మరెందుకు? మరేం చేయను, ఆడే వచ్చి అంటించుకున్నాడు. అసలు చేతికి దొరికినా ఆగట్లా. ఆ ముక్కులు కారుతున్నాయి అయినా గోల్ చేయాల్సిందే. ఆ పిండితావైంది ఇప్పుడు ఏమన్నా, నువ్వు పిండితే ముక్కు కూడా వచ్చింది ఇంకాడికి. మా ఆయన అంత హైట్ వచ్చింది. నువ్వు కూర్చుంటే లే, ఇదిగో కూర్చొని ఉన్నాడు. నీ దగ్గర ఉన్నాయి. 500 రూపాయలకి ఏమవుతుంది యాక్చువల్గా
మనం ప్లాస్టిక్ నువ్వు మెడిసిన్ ఎన్ని పెడుతున్నావు చూసిన బాక్స్ ట్రే అదే 100 200 అనుకుంటా. లేదు 110 ఏమో. ఆ రోజు పెద్ద కామెడీ జరిగింది తెలుసా? ఏంటిది? 3 ట్రేలు తీసుకున్నా. ఎంత ఎంత సాయి అన్న అన్న 110 ఎంత అండు. సరే 110 కదా సరేలే ఇంకా అంతకుమించి ఏమనుకోం బాగోదులే అని చెప్పి ఆ 110 150 ఎంత అంటే కొట్టేసి వచ్చా. ఇంటికి వచ్చా అన్న ఎంత కొట్టినావు అన్న, నువ్వు చెప్పినంత కొట్టినా కదా సార్ అన్న. అన్న నేను చెప్పింది ఒక్కోటి అన్న, నువ్వు 3 కలిపి కొట్టినావు. నాకేం తెలుసు నువ్వు ఎంత 3 రేటు చెప్పాలని ఒకదాని రేటు చెప్తాను నాకేం తెలుసు. ఇప్పుడు ఏముందా ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. అది గుడ్ రివర్స్ పెట్టు ఒకటి. ఇది ఇది ఇటు రావాలి. అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా? అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అది ఒకటే అది నాకు కాండాలి. ఆ పైది కూడా తేడా ఉంది. పైన 3ది ఏదో పెట్టుకుంటే వెళ్ళిపోయాంగా. ఫస్ట్ నీదే పెట్టాలి అయ్యా, అది నీకే ట్రై తీసుకుంది నేను. సర్దు ఎరక్కొట్టి ఇప్పుడే. ఫైనల్గా ఇదిగోండి ఇది అరేంజ్ చేసేసారు. ఇంకా సర్దాల్సినవి నేను అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. ఏదైనా పర్లేదులే కానీ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది కానీ అంతే. మా అబ్బాయికి ఏది దొరికినా ఆడుకుంటాడు, ఆడితో నాకు ఇబ్బంది లేదు. కాకపోతే మనం ఎవరో ఒకళ్ళం పక్కన ఉండాలన్నమాట. హాస్పిటల్ వాళ్ళకి షాప్స్ వాళ్ళకి చిన్న చిన్న వాటికి ఇట్లాంటి మెడిసిన్ బాగుంటాయి కదా, లైట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. మనమైనా రిక్కీకి ఇవి మందులు అవి పెట్టచ్చు, ఆల్రెడీ అక్కడ ఉన్నాయిలే కానీ నార్మల్ వాడి చొక్కాలు దాంట్లో అట్లా సంథింగ్ ఎట్లయినా సర్దుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయిగా. మంచి మార్కులు కొట్టేస్తుంది శ్రీలత అందరి దగ్గర. కాళ్ళు రొత్తుకుంటా ఇంటి పనులు అడగల అదే చెప్తున్నా, మంచి మార్కులు కొట్టేస్తాను అంటున్నా. ఎందుకు మన షార్ట్లు అసలు బాట్లా ఎందుకు బాగుంటుంది టైం అప్డేట్ షార్ట్స్ పెట్టట్లే ఈ మధ్య మనం అసలు. దానివల్ల ఇవి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు షార్ట్స్ ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళలే కానీ అసలు ఈ మధ్య అసలు పోవట్లేదు. ఎప్పుడో ఒకసారి అప్లోడ్ చేస్తున్నామేమో. అయితే రేపు అప్లోడ్ చేస్తా శనివారం. యాక్చువల్గా ఇది 1 వీక్ తర్వాత వస్తుంది. దగ్గర దగ్గర లాస్ట్ శనివారం లాగా ఈరోజు పెట్టాం అంతేనా. ఈరోజు శుక్రవారం, లాస్ట్ శనివారం లాగా ఇప్పుడు పెట్టాం. 6 days అట్లా లేట్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో బర్త్డే బ్లాగ్ రావటం వల్ల ఒకటి అట్లా ఎందుకో లేట్ అయింది. మధ్యలో ఇంటర్నెట్ లేక 2 రోజులు అయిందని చెప్పినాము. సర్లే కంటిన్యూ అయితే లేదు. ఎందుకంటే మనం ఊరు పోయినా కానీ ఊరికి వెళ్తే చూడాలి అసలు కుదిరిద్దో లేదు. ఎందుకంటే ప్లాన్స్ వేరే ఉండే కదా. తీసుకోవటమే చిన్న తీసుకోకుండా ఎట్లా నేమో తీసుకుంటానులే కానీ అప్లోడ్ ఏం చేయాలంటే ఊరికి వెళ్ళేటప్పుడు మొత్తం నువ్వు ఊరికి వెళ్ళేలోపు ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఉంచుకుంటే అవి మనం ఇక్కడ అప్లోడ్ చేసి లాక్ పెట్టుకొని ఏ రోజు అప్లోడ్ చేయాలన్నది ఆ రోజు లాక్ ఓపెన్ చేసి షేర్ చేసుకోవాలి. విజిబిలిటీ అసలుకి మన వ్లాగ్స్ నువ్వు ఎడిటింగ్ చేసేది ఎక్కించేది కూడా అది లేట్. నిద్రపోయాక కూడా ఎక్కిస్తున్నావు నా ఫోన్కి నువ్వు. అవును రాత్రి అంతా చేశాను. రాత్రి ఏం చేశానంటే ఇవాళ అప్లోడ్ చేయాల్సిన వీడియో డబ్బింగ్ చెప్పాల్సింది పోయి రేపు అప్లోడ్ చేయాల్సిన వీడియో ఎడిట్ చేసి అసలు ఒక రోజు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే ఆ వ్లాగులు మొత్తం అయిపోతాయి. ఎక్కిచ్చేసి నువ్వు కూర్చోవచ్చు. ఏ రోజు రేపుది ఈ రోజు చెబుతుంది. 1 వీక్ తర్వాత కూడా రేపుది ఈ రోజు అవుతుంది. 3 days ఒకసారి చెప్తున్నాను. ఒకరోజు కూర్చుంటే అయిపోయింది కదా. ఇప్పుడు నీకన్నా కన్ఫ్యూజన్ ఎందుకు నేను ముందే రీనేమ్ చేసేసుకుంటా. పలానా డేట్ అప్లోడ్ చేయాల్సింది డైరెక్ట్గా బ్లాగ్ నెంబర్ పెట్టేసుకుంటా. ఈరోజు 37, 38 అప్లోడ్ చేసిన ఈరోజు 39th బ్లాగ్ ఇది, 14th బ్లాగ్ ఇది అని అప్లోడ్ రీనేమ్ పెట్టుకుంటే నాకు అంత కన్ఫ్యూజన్ ఉండదు నాకైతే. ఇప్పుడు నువ్వు ఎడిటింగ్ చేసింది అసలు ఏం తీసుకుంది కూడా నేను చూడలే కదా. నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడటానికి. అట్లా నేను కొంచెం కూడా పోనీకొని చూస్తున్నా. నాకు ముందు ఏమవుతుందంటే ఇప్పుడు హాఫ్ ఎడిట్ చేశాక వీళ్ళు నిద్రపోయాడు కదా అని ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. హాఫ్ ఎడిట్ చేశాక వీళ్ళు లెగుస్తాడు. ఇంకా అట్లా ఆగిపోతుంది. సో నెక్స్ట్ చెప్పేసుకుంటున్నా ఇది అయిపోయింది అన్న ఇదిలో అట్లా చెప్పేస్తున్నా. అందుకనే నాకు నన్ను అన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యా. ఇది చెప్పానా లేదా నీతో కూడా ఎన్నిసార్లు
మళ్ళీ మొత్తం చూసుకుని చెప్పలేదులే అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఎడిట్ చేసుకుని మళ్ళీ షేర్ చేసిన. నేనే తీయడం, నేనే 2-3 సార్లు చూడటం అవుతుంది కదా, అసలు ఏది అప్లోడ్ చేస్తున్నానో కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట నాకు. మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేసింది ఈరోజు. అంటే నువ్వు కూడా ఊమంటున్నారా, నీకు తెలుసా? తెలుసు. అయితే వాడు మొన్నే మ్యారేజ్ అయింది, ఫారెన్లో ఉంటాడు. మ్యారేజ్ రాలేదేంద్రా అన్నాడు. మ్యారేజ్ రాలేదేంద్రా అన్నాడు. తెలిసిందే కనుక ఇబ్బంది రావడానికి, బొండోడు ఉండు, ఇక్కడ చలి ఉంటుంది, ట్రావెలింగ్ అయినా ఏదైనా లీవ్లు అయినా ఇబ్బంది రా అన్న. కలుద్దామనరా, 2 ఏళ్ళు అవుతుంది కలవకూడదు మనం, మరి రారా అది ఎల్లుండి దాకా ఉంటా అన్నాడు. ఏం కష్టం రా అని చెప్పా. సెలవులేవు, పోవటం రావటం ఇబ్బంది, పోతే 3 బాల్ ఒక్కదాన్ని ఉండలేవు ఇక్కడ మళ్ళీ. అట్లా చెప్పా, కష్టం రా రావటం అని. వెళ్ళిపోతున్నారు ఎల్లుండి, మళ్ళీ సంవత్సరం ద్వారా రావటం కుదరదేమో, నువ్వే ఇట్లా చెప్తున్నావు, హైదరాబాద్లో ఉన్నాడు నువ్వే ఇట్లా చెప్తున్నావు రావడానికి ఇబ్బంది అని, నేను ఫారెన్ పోతే ఏమొచ్చాను అండు. ఏం కదా, వచ్చే సంవత్సరం బుడ్డోడిని కానీ బుడ్డదాన్ని కానీ ఎత్తుకోనరా, అప్పుడు కలుద్దామని చెప్పా. అది నువ్వెందుకు అవుతున్నావు? చుట్టాలు అందరూ కూడా హైదరాబాద్ కదా, ఒకసారి వచ్చిపోవచ్చు కదా అని మనల్ని ఎన్నోసార్లు అడిగారు. కానీ చెప్పుకోవడానికి హైదరాబాద్ అనే కానీ పటాన్ చెరువు నుంచి ఇక్కడికి కూడా 30 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది మనకి మెయిన్. ఇప్పుడు బస్సు ఉందంటే టైమింగ్స్ కరెక్ట్ టైంకి వస్తుందని చెప్పలేము, అదొకటి. ఆటోలు ఉన్నా ఇబ్బంది. ఇంకా మనం ఇంకేముందిలే, ఇద్దరమే ఈడ ఏముంది, ఇద్దరమే కానేసి ఇంకా బండి మీద పోతున్నాం. అవును, లేదంటే ఇంక ఇబ్బంది. అవును, ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు, ఎందుకంటే హైదరాబాద్ మీరు కూడా ఉండేది అనుకుంటారు. కానీ పటాన్ చెరువు హైదరాబాద్కి లాస్ట్ అంటే, పటాన్ చెరువు దాటి కూడా మనం 30 కిలోమీటర్లు రావాలా. ఈ బండి మీద 3 తిరగాలంటే ఇబ్బంది, మనకి కారు లేదు ఇక్కడ. సరదా కానీ బస్సులు ఉంటాయంటే కంటిన్యూ ఉండవు. ఇప్పుడు అందులో కొంచెం ఈ బస్సులు కూడా టైట్ అయిపోతున్నాయి. ఫ్రీ బస్ పెట్టినాక ఏమవుతుందంటే, అందరూ ఇంకా బండ్ల మీద కూడా చలికి పాటు ఎందుకులే, ఫ్రీయే కదా అని చెప్పి సిటీ పోయి సరుకులు తెచ్చుకోవడం ఇట్లా కూడా అవుతుంది కదా. దానివల్ల లేడీస్ కూడా బాగుంటున్నారు, సీట్లు కూడా ఉంటున్నారు. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది మళ్ళీ. ఫస్ట్లో మొన్నదాకా అస్సలు ఖాళీ లేదు, నిద్ర వస్తుంది, నిద్రపోతుంది. ఇడికి అసలుకి మనం ఇక్కడ ఉండి 2 ఏళ్ళు అవుతుంటే చిలుకూరు బాలాజీ కానీ సిటీలో ఏ ప్లేస్కి వెళ్ళాం. ఎంతసేపటికి సపోతే సంగారెడ్డి లేకపోతే నర్సాపూర్ ఈ తప్ప మనం ఈ 2 ఏళ్లలో సరదాగా బయటికి పోయింది నర్సాపూర్ ఫారెస్ట్ పార్క్కి ఒక్కరోజు. 2 ఇయర్స్ నుంచి ఆ రూట్లో మీరు వస్తున్నారు, పోదాం అనుకుంటున్నాం కాబట్టి పోయినాం. ఇంత మటుకు ఇంకెట్టు పోయినాం మనం చెప్పాలంటే, ఎటు పోలే. అందరూ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు, లేదా సమ్మర్ హాలిడేస్ మీ ఇంటికి వస్తాం అనుకుంటున్నాం అట్లా అంటున్నారు. కానీ ఇంటికి వచ్చినా పర్లేదు, కానీ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు పోవాలి, మళ్ళీ ఎడిపోవాలన్న. అదే కదా మనకి ఇబ్బంది అని ఎన్నిసార్లు అనుకున్నాం సిటీకి పోదాం ఒక్క రోజన్నా అని. అవును, మళ్ళీ వీడితో మళ్ళీ రోజంతా ఎత్తుకోవాలి, మళ్ళీ పటాన్ చెరువు దాకా బండి మీద వెళ్ళడం, మళ్ళీ బండి మీద రావడం, నైట్ ఏమో చలి ఉంటుంది. మళ్ళీ అవును, వెళ్ళేటప్పుడు హుషారుగానే వెళ్తాయి. ఏంటి సంగారెడ్డి దాకానే హుషారుగా. అసలుకి మొన్న మేమైతే ఏమనుకున్నాం అంటే, మనం సరదాగా మొన్న ఏమనుకున్నాం, సరదాగా 2 రోజులు సిటీ తిరిగి వద్దాం అనుకున్నాం. 2 రోజులు తిరిగి వచ్చి అసలు ఇంటికి రావటం కన్నా, ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్నే పోయేదానికన్నా కానీ హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉంటామేమనుకున్నాం. ఎందుకంటే రూమ్ 1000 రూపాయలు వచ్చింది, ఇంటికి ఆ నుంచి 60 కిలోమీటర్లు రావాలా, మళ్ళీ 60 కిలోమీటర్లు పోవాలి. ఎంత చిరాకు లేకుండా 500 పెట్టి రూమ్ తీసుకుంటే అక్కడే ఫ్రెష్ అయిపోయి 2 రోజులు తిరగచ్చులే అన్న ఆలోచనే ఉంది. ఇంకా తిరిగినామంటే ఒక్కరోజు తిరగడం, అప్పుడు వదిన వాళ్ళందరూ వచ్చి చూడు, అవునవును, అది కూడా కారు ఉందన్న ధైర్యంతో వెళ్ళాం. కానీ అవును, ఆ రోజు రిటర్న్ వచ్చేసరికి ఎంత ఇబ్బంది పడ్డాను. నేను బండి మీద, కారులో సరిపోక నేను బండి వేసుకొని వీళ్ళు వెనకాల కారులో రోజు 200 కిలోమీటర్లు తిరిగా వీళ్ళతో పాటు వెనకాల. వీళ్ళు వచ్చిన తర్వాత 2 గంటలకు వచ్చేవాడు నేను, వీళ్ళే ఓఆర్ఆర్ మీద వచ్చేవాళ్ళు, మేమే ఆ ట్రాఫిక్లో కొట్టుకొని అమ్మ. నువ్వు రానంటే నేను ఒప్పుకున్నాయే. అప్పుడు మాత్రం ఇబ్బంది అయింది, చాలా పోయినాం. అప్పుడు మనం యూట్యూబ్ అనుకోవాలా స్టార్ట్ చేయలే, కానీ ఎట్లా తిరిగినాం అసలు, సూపర్ తిరిగినాం. స్నో వరల్డ్ పోయినాం, రామాంజ టెంపుల్కి వెళ్ళినాం, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాం, ఇంకా వాటర్ పార్క్కి వెళ్ళారు, చార్మినార్ షాపింగ్లు చాలా తిరిగాం, మస్తు తిరిగినాం హైదరాబాద్లో. అసలు అప్పుడు తీసుకోవడం కుదరలే మనకి. రామోజీ ఫిలిం సిటీ నుంచి అటు రిటర్న్ వెళ్ళిపోయారు కదా, ఇటు వచ్చేసరికి మనకి అయితే సిటీ నుంచి రావాలి కదా.
ఈసారి మనకి హైదరాబాద్లో ఈ స్టీల్ సామాన్ల షాపులు ఉంటాయి, ఆగ్రోమెక్ అని. హైదరాబాద్లో అటు పెద్దది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే. వాళ్ళలో దాంట్లో బాగా టాప్ పొజిషన్లో ఉన్నోళ్ళు, దాంట్లో సేట్లు కూడా నాకు బాగా పరిచయం. ఎందుకంటే మా కంపెనీ ఐటమ్ పర్చేస్ చేసేది నేనే, కొన్ని ఐటమ్స్ మిషనరీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, పర్చేస్ చేసేది నేనే. వాళ్ళు బాగా పరిచయం. నేను చెప్పా అమ్మకి కానీ చైతుకి కానీ తీసుకుంటే అసలు దాని మీద బాగా డిస్కౌంట్ వస్తుంది మనకి అని చెప్పా. చేతు వాళ్ళు కూడా కొత్త ఇల్లు కదా, కాకపోతే చేతు ఇప్పుడు ఏమొద్దు అన్నీ ఉన్నాయి అన్నది. అది ఈసారి పోయినప్పుడు సరదాగా ఒకసారి చూద్దాం, ఫ్యాక్టరీ మన వాళ్ళది అది, నీకేం ప్రాబ్లం లేదు, పక్కన అగర్వాల్ అని 2-3 ఉన్నాయి. అగర్వాల్ వాళ్ళు బాగా పరిచయం మనకి, ఖాళీగా చూడొచ్చు, చూద్దామని చెప్పా. అది వాడు పెద్దోడు కావాలి, ఈడి పెద్దోడు కావాలి, మన వాళ్ళు అక్కడి నుంచి వస్తే మన ఇక్కడి నుంచి మన ఇద్దరం కారులో సరిపోం. ఎప్పుడైతే వాళ్ళకు 3 పిల్లలు, 3 పెద్దోళ్ళు, మనం 2 పెద్దోళ్ళు, ఒక పిల్లగాడు ఎట్ట సరిపోతాం కారులో. సరిపోయినా కూడా వీళ్ళని ఆపగలగాలి కదా. అవును, ఇంతమందిని 4 పిల్లగాళ్ళని 2 ఆపాలంటే ఇబ్బంది, డ్రైవింగ్ లో ఉంటారు కాబట్టి. అవును, బజ్జును సార్ బజ్జుండు చాలా పాటలాగా ఉంది మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే. నైట్ ఫుడ్ ఏంది? నైట్ ఫుడ్ ఏమో అనుకోవాలి ప్రెసెంట్ అయితే. సరే ఇడ్లీ పిండి అయితే ఉంది, వేసుకుంటే ఇడ్లీ వేసుకుందాం, లేదా ఏదన్నా పర్లేదు చపాతీయో చూద్దాం, ఏదైతే వీలైతే చేసుకుందాం. టైం బట్టి ముందైతే అది మిక్సీ వేయాలి, మర్చిపోయాను. 6 అయింది మరి. పూజ చేసుకొని నిన్న రవ్వ పట్టాము, రవ్వకి ఫ్రై చేసాం కదా, అది మిక్సీ పడతా. అది షార్ట్ తీసుకుంటున్నావు ఇంకా అందుకని పట్ల. వాడైతే నిద్రపోయాడు, మేమైతే పూజ స్టార్ట్ చేసేసాం. ఈరోజు సబీమేడేనా షెబామేడ్ లిక్విడ్ అయితే ఈరోజే రాస్తుంది, లోషన్. పాపం చలికి బాగా ఇది అవుతుంది, ఆవిడ ముక్కులు కూడా కాలే అట్లా. ఈరోజు అది పెడదాం అనుకున్నాను నైట్, దాన్ని ఏమంటారు స్టీమర్. ఇంకోడంట ఫోటో దింపుదామంటే వీడికి జలుబు చేయడం ఏంటో కానీ నన్ను మాత్రం అస్సలు వదలట్లేదు. కొంచెం జలుబుకి ఎట్లా అయిపోయాడు. వాడికైతే కొంచెం జలుబు చేసింది పాపం, ఏడిపిస్తాడు. నైట్ శ్రీలతకు మళ్ళీ ఉందే, నిన్న నైటే ఉంది మళ్ళీ వాళ్ళు కూడా. ఈరోజైతే అన్స్టాపబుల్ చూస్తున్నాం. ఈరోజైతే పెద్దగా పని లేదని చెప్పేసి ఇదిగోండి టీవీలో ఆహాలో అల్లు అర్జున్ అది ఇంటర్వ్యూ వస్తుంది కదా, అన్స్టాపబుల్, ఇంకా అది పెట్టుకొని అయితే చూస్తున్నాం. బాలయ్య బాబు అది సంగతి. ఎత్తుకోవట్లేదని అరుస్తున్నాడు, జలుబు చేసిందిగా పాపం. వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉండట్లే, నేనే ఎత్తుకోవాలంట, ఎక్కి తొక్కుతా ఉన్నాడు అప్పటి నుంచి. ఈరోజు నైట్కి కూడా టిఫిన్ ఇడ్లీనే చేసేసుకుంటున్నా. చట్నీ ఆల్రెడీ మార్నింగ్ ఉందన్నమాట, ఇంక చట్నీ చేసే పని లేదు. అన్నట్టు గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా, క్వశ్చన్ అయితే ఇవాళ అడుగుదాం అని స్టార్ట్ చేసాము. క్వశ్చన్ ఏంటంటే, మా వదిన వాళ్ళ బాబు పేరు ఒక వీడియోలో రివీల్ చేశాము. అది ఆ పేరు అండ్ ఆ వీడియోలో ఏ టైంకి రివీల్ చేసాం, అంటే ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్స్కి రివీల్ చేసామో అది కమెంట్లో పెడితే, పేరు అండ్ టైం 2 కమెంట్లో పెట్టిన వాళ్ళకి గివ్ అవే లక్కీ టిప్ ద్వారా తీసి ఇస్తామన్నమాట. అండ్ అది కూడా ఈరోజు వీడియో ఎన్నింటికైతే అప్లోడ్ చేస్తానో సేమ్ అదే టైంకి మరుసటి రోజు అదే టైంలోపు కమెంట్ పెడితేనే తీసుకుంటాం, అంటే వ్యాలిడ్ కింద వస్తుంది. ఎందుకంటే అప్పటికి మేము మళ్ళీ వేరే వీడియో తీసేస్తాం కాబట్టి మళ్ళీ కుదరదు అనమాట. అనౌన్స్మెంట్ కూడా తర్వాత రోజు అదే టైంకి కుదరదేమో అట్లా మనకి. అంటే మన అనౌన్స్మెంట్ రేపు టైం అప్లోడ్ చేసేలోపు రేపు బ్లాగ్లో చెప్పేయాలి. అంటే రేపు సాయంత్రంకి అనౌన్స్మెంట్ ఇవ్వాలి మనం, అప్పుడు ఫైనల్ చేసేసి. అందుకని ఇప్పుడు మా వాళ్ళలో కూడా పేరు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు, అందుకని చెప్పే కాబట్టి ఆ వీడియోలో మా చెల్లి వాళ్ళ బాబు, అంటే శ్రీలత వాళ్ళ వదిన వాళ్ళ బాబు పేరు ఏంటి అనేది ఒక వీడియోలో మెన్షన్ చేసాం. పేరు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలాగా ఇచ్చాం స్క్రీన్ మీద. అది ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు వచ్చింది, ప్లస్ ఆ పేరేంటి
సపోజ్ మా అబ్బాయి పేరు రిషికేష్ కదా, రిషికేష్ అనే వీడియోలో సుమారు ఒక 23 నిమిషాల 52 సెకండ్లకు ఏమో చెప్పాను అనుకోండి, రిషికేష్ 23 నిమిషాల 52 సెకండ్లు అట్లా కామెంట్ చేసిన వాళ్ళకి మన లక్కీ దానికి దాని ఏమంటారు గివ్ అవే విన్నరు. ఎక్కువ మంది కామెంట్ చేస్తారు, అందరికి ఇవ్వలేము కాబట్టి వాళ్ళందరిలో పేర్లన్నీ ఒక పేపర్ మీద రాసి రిక్కీతో ఆ స్లిప్స్ తీపిచ్చి అనౌన్స్మెంట్ రేపు వీడియోలో చేస్తాం. మళ్ళీ ఒకసారి క్వశ్చను, మా వదిన వాళ్ళ బాబు పేరు ఏంటి అండ్ ఏ టైంకి నేమ్ అనేది రివీల్ అయింది, ఆ రెండు వీడియోలో ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకి రివీల్ అయింది, ఆ రెండు ఒక్కటే కమెంట్లో పెట్టేయాలి అంతే. మీకు ఆ వీడియో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. అవును, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా చాలా ఈజీ దొరుకుతుంది, చాలా ఈజీగా దొరుకుతుంది. ఒక 2 months లోపులోనే అవుతుంది. అవును, చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. పేరేంటి, ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకి ఆ పేరు అనేది రివీల్ చేసామో పేరు పక్కన అన్ని నిమిషాలు అన్ని సెకండ్లు కామెంట్ చేయండి. అంతే. అన్నట్టు కంపల్సరీ మమ్మల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ గివ్ అవేస్ వస్తున్నాయి, అంటే వెంటనే ఇవ్వను కానీ నెక్స్ట్ మంత్ రిక్కీ బర్త్డే ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకో గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం. ఆ లోపు సబ్స్క్రైబర్స్ పెరిగితే మంచిగా మీకు యూజ్ అవుతుంది. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాం. రిక్కీ కూడా ఇడ్లీయే పెట్టేస్తాను, తింటాడు వాడు కూడా. అసలు వాడైతే టీవీలో నన్ను చూసుకుంటూ కూర్చున్నాడు, చూసుకొని నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అలా ఇంకా పొగ ఎక్కువేం రావట్లే, అందుకు నాకు కొంచెం దగ్గర పెట్టా, పిల్లకాయలు దగ్గర వద్దనద్దు, అంత రావట్లే. ఇంకా ఏం కాదు, అట్లే పెడతారు, దాంట్లో ఫేస్ పెడతారు. అసలుకి అది పెద్దోళ్ళు, చిన్నపిల్లగాళ్ళే అంత తీసుకోలేరు. యాక్చువల్లీ మన విక్స్ కూడా కాదనమాట, బేబీ విక్స్ వేసి, అందుకని అసలు పవరే తెలియట్లా నాకైతే, మనకేం తెలియట్లా కూడా తెలియట్లా అసలు నాకైతే. నా మొహం ఏమన్నా ఉంది, అంత స్ట్రీమ్ కూడా లేదు. వాడికి సరిపోయిద్దాము మేబీ, బేబీ విక్సే కాబట్టి. ఇది వరకు ఒక్క పెట్టేవాడు, ఇప్పుడు పగొత్తుందిగా పట్టుకోవాలి దోల ఆటలు. ఇక మేమైతే తినేసామన్నమాట. ఇంకా నేను నిన్న అడిగిన పొడుపు కథ అయితే కాళ్ళు చేతులు లేని అందగెత్తకి బోల్లెడు దుస్తులు అని, దానికి ఆన్సర్ అయితే ఉల్లిపాయ. ఇంకా నేను ఈరోజు అయితే గివ్ అవేకి ఒక క్వశ్చన్ అయితే అడిగాను మన వీడియో మధ్యలో. ఆ వీడియో అదే క్వశ్చన్కి ఆన్సర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ కమెంట్ చేయండి, ఓ మంచి గిఫ్ట్ గెలవండి అన్నట్టు. మన ఏ వీడియో మిస్ కాకుండా చివరి దాకా చూడండి, ఇలానే నెక్స్ట్ రాబోయే గిఫ్ట్స్ కూడా గెలవటానికి ట్రై చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మెయిన్గా కమెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.